టు అవర్ ఛానల్. వైఎస్ వివేక మర్డర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ సునీత ఏదైతే పిటిషన్ దాఖలు చేసిందో దానిపైన ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైఎస్ సునీత సుప్రీంకోర్టును అప్రోచ్ అవడం, మరి దీనిపైన విచారణ చేపట్టినటువంటి ధర్మాసనం ఈ నెల 20కి వాయిదా వేసింది. మరి వివేక మర్డర్ కేసులో ఏవైనా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందా? తద్వారా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ట్రయల్ కోర్టు ఏదైతే పాక్షిక దర్యాప్తుకు మాత్రమే అనుమతించింది, ఆ ఉత్తర్వులపైన సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు అప్రోచ్ అయ్యారు వైఎస్ సునీత గారు. ఒంటరి పోరాటం చేస్తున్నటువంటి సునీత గారికి న్యాయం దక్కుతుందంటారా? మరి సుప్రీంకోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది. మరి 20న ఏదైనా కీలక పరిణామాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? జరగాలండి. పాపం ఇప్పటికే చాలా అన్యాయం ఇది. మీరు అన్నట్టుగా ఇవాళ సీనియర్ కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో సిద్ధార్థ లూత్రా, వారికి వేరే పని ఉండడం వల్ల పొద్దున్న రాలేక మధ్యాహ్నం వస్తామంటే కోర్టుకు మళ్ళీ ఆ టైంకి వేరే కేసులు ఉండడంతో వాళ్ళు వచ్చే వారానికి దీన్ని వాయిదా వేశారు. అయితే మీరు అన్నట్టుగా అసలు ఎప్పటి వివేకానందరెడ్డి మర్డరు ఎప్పుడున్నాం మనం? ఇప్పటికి 7 ఏళ్ళు అవుతుంది ఆల్మోస్ట్. ఏంటిది అంటే వ్యవస్థల మీద నమ్మకం సన్నగిల్లుతుంది రోజు రోజుకి. ఒక ముఖ్యమంత్రిగా ఒక అన్నగారు ఉండే 5 ఏళ్ళు అసలు ఆ కేసు పట్టించుకోకుండా, అసలు చాలా చిత్రంగా అసలు ఎక్కడైనా మనం చరిత్రలో చూస్తే ఈ రకంగా జరిగిందా? అసలు ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా ఇలాగ ఒక అన్నగారు ఉంటారా అంటే ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. ఉండరని. అసలు ఏ కోణంలోంచి ఆలోచించినా అంత మనస్సాక్షి లేకుండా ఒక మనిషి అంత చక్కగా అలవోకగా అబద్ధాలు చెప్పేసి ఒక ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి సొంత బాబాయ్ చావుని ఆయన పట్టించుకోకుండా చెల్లెల మీదే ఎదురు కేసు పెట్టించి ఆ బావగారి మీద ఇలా ఎక్కడ ఉండదు. లక్కీలీ వాళ్ళ మీద మళ్ళీ ఆ సిబిఐ ఆఫీసర్ మీద కూడా పెట్టారు కదా, రామ్ సింగ్. అది కూడా చిత్రమే. అంటే సినిమాల్లో కూడా ఈ రకంగా జరగవు, కానీ నిజ జీవితంలో జరిగాయి ఇవన్నీ. సో వాళ్ళని లక్కీగా వాళ్ళకి అసలు ఏ సంబంధం లేదని వదిలేయటం జరిగింది, కేసు కొట్టేశారు. లేకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ఒక్క నిమిషం ఆలోచిస్తే అసలు పరిస్థితి ఎలా ఉండేది? అసలు సునీత ప్రాణాలతో ఉండేవాళ్ళ అని ఒక సందేహం వస్తుంది మనకి. అలా అనకూడదు, కానీ అంత అలాగా. ఈవెన్ ఈ కేసులో మనం అన్నీ కూడా సాక్షులందరూ కూడా అనుమానాస్పద రీతిలో అందరూ మరణించటం అసలు ఇది ఎక్కడైనా ఉంటుందండి? ఇలాగా అసలు ఎక్కడా ఉండదు కదా. ఎప్పటికప్పుడు ఇప్పుడు ఆయన కేసుల్లో జడ్జీలు బదిలీ అయిపోతారు, లేకపోతే రిటైర్ అయిపోతారు. ఇప్పటికి 11 మందో మారారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి కేసులకి. ఈవిడ కేసులకి 6 ఎవరైతే సాక్షులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా అనుమానాస్పదంగా మృతి చెందారు. ఇన్క్లూజివ్ ఆఫ్ భారతీ రెడ్డి తండ్రి గారు, జగన్మోహన్ రెడ్డి కజిన్ బ్రదరు. అసలు అలా ఎక్కడైనా ఉంటుందా? అంటే మనిషికి పవర్ అనేది తన పరభేదాలని చూడదు. పవరే ముఖ్యం, లేదు తప్పించుకోవటమే ముఖ్యం, లేదు రాజకీయమే ముఖ్యం అనేది మనకి ఇక్కడ ప్రూవ్ అవుతుంది. అయితే ఇవాళ సునీత చేస్తున్న పోరాటంలో ఆవిడ గెలవాలండి ఖచ్చితంగా. ఎందుకంటే న్యాయం జరగాలి. మరి ఎవరు అసలు నిజంగా మర్డర్ చేశారనేది ఎందుకు తేలటం లేదు. అవినాష్ రెడ్డి కూడా ఈ మధ్యన సైలెంట్ అయిపోయాడు, ఎక్కడ కనిపించట్లే. అంటే జగన్మోహన్ రెడ్డి పక్కకు పెట్టాడు, అది కూడా తెలియదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నిజంగా అవినాష్ రెడ్డిని పక్కకు పెడితే మరి ఎందుకు సిబిఐ అరెస్ట్ చేయట్లేదు? సిబిఐ మీద మనకు మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి. అసలు ఒక అరెస్ట్ కోసం వెళ్ళి అతను తల్లిని అడ్డు పెట్టుకుంటే వీళ్ళు వెనక్కి వచ్చేయటం ఏంటి? పోలీసులు ఎలా చేయకపోవటం ఏంటి? సిబిఐని వాళ్ళు అసలు చేతులు ముడుచుకుని వచ్చేయటం ఏంటి? ఇలా ఎక్కడైనా జరుగుతుందా? ఇవన్నీ చేసి కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి మనుషులు బయటకు వచ్చి ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, ఈ ప్రభుత్వం అసలు అభివృద్ధి చేత కాదు, ఇన్ని కంపెనీలు వస్తుంటే, ఒక పక్క అమరావతి పునర్నిర్మాణం జరుగుతుంటే అసలు అమరావతి రాజధాని కాదు, ఏంటిది? ఇక్కడ ఇంకో అంశం మేడం, ఈ కేసులో ఏటుగా ఉన్నటువంటి సునీల్ కుమార్ యాదవ్ కూడా లోతైన దర్యాప్తు జరగాల్సిందే అని చెప్పి ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరి ఇప్పుడు ఈ అంశాన్ని కూడా సునీత గారు సుప్రీంకోర్టు తీసుకెళ్ళినట్లయితే సుప్రీంకోర్టు ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయంట? ఉండొచ్చండి. మనకంటే అంత టెక్నికల్గా మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా అంటే నిందితుడుగా ఉన్న వ్యక్తే ఇక్కడ అంటే అతనికి భయం వేస్తుందేమో. మీరు గమనించాల్సింది ఏంటంటే ఇవాళ ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. మనం చూసాం కదా పరకామణిలో
అతను ఎట్లా చనిపోయాడు సతీష్ కుమార్ ఎంత అన్యాయంగా. అంటే ఎందుకు యాంటిసిపేట్ చేయలేకపోతున్నారు? ఒక సాక్షిగా ఉండే వ్యక్తి, లేదు ఒక కేసుని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి మరణిస్తాడేమో, ఇతనికి రేపు ఉంటుందో లేదో అని ఎందుకు కోర్టులు కానీ పోలీసులు కానీ ఆలోచించట్లేదు? అతనికి తగిన రక్షణ ఎందుకు కల్పించట్లేదు? ఇది మన సందేహం. కాబట్టి ఇప్పుడు సునీత విషయంలో కూడా, ఈవెన్ సునీతకు కూడా ప్రాణరక్షణ ఉందని నేను అనుకోవట్లే, వాళ్ళ వారికి కూడా. కాబట్టి వాళ్ళ విషయంలో కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళకి సరైన రక్షణ ప్రభుత్వం కూడా కల్పించాలి. ఇప్పుడు సునీత అనే వ్యక్తి ఉండబట్టే ఇంత పోరాటం చేస్తోంది తండ్రి కోసం, లేకపోతే ఎవరు చేస్తారు? కేసు అంతే కదా. తప్పు చేసిన వాడు హ్యాపీగా మళ్ళా ఎంపీనో ఎమ్మెల్యేనో అయిపోయి కొత్త హత్యలు కావచ్చు, లేకపోతే కొత్త రాజకీయాలు నడుపుతాడు. కాబట్టి దీనికి పులి స్టాప్ పడాలంటే ఈ కేసు తొందరగా కనీసం 26 ప్రథమార్థంలోనైనా ఈ కేసుకు ఒక ముగింపు రావాలని కోరుకుంది. అంటే మీరు అన్నట్టుగా పులివెందుల ప్రజలు కూడా జెడ్పీటీసీ ఎన్నికలప్పుడు మా వివేకన్ సార్కి న్యాయం జరగాలి అని చెప్పి రాసి అందులో వేశారు కూడా. అంటే ప్రజలు కోరుకుంటున్నారండి. అంటే ప్రజలకు కూడా కోపం ఉంది, అది జగన్మోహన్ రెడ్డి గుర్తించట్లా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే ఒక్కసారి పులివెందుల్లో తిరగమనండి, కడపలో తిరగమనండి, ప్రజలు బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ అక్కర్లా, జెడ్పీటీసీలో డిపాజిట్ రాకుండా చేశారు అంటేనే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేదు, వాళ్ళకి అవినాష్ రెడ్డి మీద నమ్మకం లేదు. ఇక్కడ ఇంకో అంశం మేడం, అసలు ఈ వివేక మర్డర్ కేసు పైన అటు పులివెందుల ప్రజలు కానివ్వండి, కడప ప్రజలు కానివ్వండి ఏమనుకుంటున్నారు? ఈ న్యాయస్థానాల తీర్పులు ఇవన్నీ కూడా మనం పక్కకు పెట్టుకొని ప్రజల ఒపీనియన్ ప్రజల ఒపీనియన్ కూడా అదే కదా. ఇప్పుడు వివేకానంద రెడ్డికి ప్రజల్లో మంచి పేరు ఉంది, ఆయనకి. ప్రజలు కోరుకుంటున్నది ఏంటి? మా వివేకానంద రెడ్డి హత్య ఎలా చేశారు, మీరు అసలు ఎందుకు చేశారు, ఇది న్యాయం జరగాలి, వివేకానంద రెడ్డి కూతురికి న్యాయం జరగాలి, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని వాళ్ళందరూ కోరుకుంటున్నారు. ఖచ్చితంగా కోరుకుంటున్నారు. కాబట్టి మీకు అసలు 2024 ఎన్నికల్లో 7 సీట్లు గెలుచుకోవటం ఏంటి టీడీపీ? అది దానికి పరాకాష్టే కదా. ఇప్పుడు మళ్ళీ జెడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్ రాకపోవటం అంటే ప్రజల తీర్పు అంతా కూడా న్యాయం వైపే ఉంది. ప్రజలు కోరుకుంటున్నది వివేకానంద రెడ్డి హత్య ఎవరైతే చేశారో వాళ్ళకి శిక్ష పడాలి. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, అవినాష్ రెడ్డికి ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది వాళ్ళ ఉద్దేశం అని మనకి వాళ్ళ చేతల ద్వారా అర్థమవుతుంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.